అనుమతులతోటి. పర్మిషన్స్ లేవనేది కదా ఇప్పుడు మీరు లేవని లేకపోతే బ్రహ్మాండంగా మీరు కోర్టుకు సమర్పించి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత పగలగొట్టొచ్చుగా. కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి డీవియేషన్స్ ని మీరు చేయకూడదు, నిబంధనలకు లోబడి మీరు చేయాలన్నారు. 4 గంటలు 5 గంటల సమయంలో అసలు కార్యాలయాలు ఓపెన్ అవుతాయి సార్? ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ అవుతాయా? మరి ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ కానటువంటి సమయంలో 4 గంటలకు వెళ్ళి పగలగొట్టారంటే అది అక్రమం. అయితే ఆ టైంలో మీరు ఎందుకు పగలగొట్టారు? అది సక్రమం కాబట్టే మీరు ఆ టైంలో పగలగొట్టారు. ఇది మీడియాకి వచ్చి లీక్ అయితే ఎన్టీవీ కొన్ని ఛానల్స్ ప్రసారాలు చేస్తుంటే సాక్షితో పాటు ఛానల్స్ని కేబుల్ ఆపరేటర్స్తో చెప్పేసి చాలా చోట్ల నిషేధించారు ఛానల్స్ని. మరి అవన్నీ సక్రమం అయితే మీరు అదే ఛానల్స్కి ఇచ్చేసి ఎలా అక్రమం జరిగిందో చూపించవచ్చుగా. మేమే అడుగుతున్నాం కదా, ఇవాళ మీరు కట్టినటువంటి భవంతులు, నిర్మించినటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు మేము కూడా పేపర్లో కూడా వేయడం జరిగింది, సాక్షి పేపర్లో వచ్చింది, మేము కూడా చెప్పాం. ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఒకసారి మీరు కూడా తీసుకున్నారు కదా అని అడుగుతున్నారు. బట్ మీరు చేసిన తప్పు కదా పేదవాళ్ళకేమో. సార్ తప్పెందుకు అవుతుంది? మీరు ఒక జీవో ఇచ్చారు, ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి లీజ్కి తీసుకోవడం తప్పెలా అవుతుంది? పర్మిషన్స్ కావాల్సినటువంటి పేమెంట్స్ కట్టి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత తప్పు అంటే ఎలాగా? వితండవాదం అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఓకే, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వలేదు మీకు ఆ ల్యాండ్ ఇవ్వడానికి సంబంధించి, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ల్యాండ్, దాన్ని ఎలా తీసుకున్నారనే పాయింట్. ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు సార్? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలకు లోబడి అని చెప్తున్న తర్వాత తీసుకున్నారని వాళ్ళు తప్పుడు రాతలు రాసినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు కదా. మేమేమంటున్నామంటే అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము కట్టామంటున్నాం. మీరు ఏ విధంగా అయితే అన్ని జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారో అదే పద్ధతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిబంధనలకు లోబడి తీసుకున్నటువంటిది తప్పెలా అవుతుంది అంటున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటలు కడుతుంది, పేదలకేమో చిన్న చిన్న గుడిసెలు. కోటలు అంటే ఏ సార్? కోటలు అంటే ఏవి? 5 అంతస్తులు 6 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తులు భవనాలన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద వీళ్ళు పొందినటువంటి ఈ తెలుగుదేశం భవనాలు తప్ప మావి 2 ఫ్లోర్ల బిల్డింగ్లు ఎక్కడైనా మీరు గమనించండి. 2 ఫ్లోర్లలో టాప్ లో పెంకుతోటి పెంకుటిళ్ళు లాగా మా ఉంటాయి, వాళ్ళవి మాత్రం 10 అంతస్తుల భవనాలు వాళ్ళవి. మీరు ఒకసారి గమనించండి. ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు మాట్లాడట్లేదు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ తీసుకోవడం సక్రమం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ గొంతు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? మీడియా వ్యవస్థలన్నీ వాళ్ళ జేబు సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలన్నీ వారి జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నాం అని ప్రతి ఒక్క విషయం మీద విషం చిమ్ముతూ విధ్వంసాలను రెచ్చగొడుతూ ఉంటే, విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, ఎవరైనా మాట్లాడితే వారి మీద కేసులు పెడుతూ ఉంటే, ఏదన్నా ఛానల్ చూపిస్తుంటే వాటి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి ప్రసారాలు చేస్తే మీకు ఫోన్లు చేసి బెదిరించటం లేదా మీ యొక్క ప్రసారాలని ఆపివేయడం చేస్తూ ఉంటే ఎవరు ముందుకు వస్తారు? ఉన్నటువంటి వ్యవస్థలన్నీ వారివే. 5 ఛానళ్లు పెట్టుకున్నారు, 3 పత్రికలు పెట్టుకున్నారు, విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు. ఈ 10 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటి చెప్పలేరు. ప్రభుత్వం 10 రోజుల నుంచి ఈ 20 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏమి చేశారని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఆగిపోయాయి. ఎలక్షన్స్ టైంలో 2 నెలలు పథకాలను ఆపివేశారు. ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్స్ చేసి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాలను ఆపేశారు. ఈ రోజు వరకు ప్రజలకు అందలేదు ఆ పథకాలను. శ్వేతపత్రాలు మీరు అడుగుతున్నారు 20 రోజుల పాలన పైన, 20 రోజుల పాలన పైన కాదు, మీ 5 ఏళ్ల పాలన పైన. 5 ఏళ్లలో వైసీపీ కంటిన్యూ ఇచ్చాం. మేము కంటిన్యూ 2,75,000 కోట్లు ప్రజలకు ఇచ్చామని నిత్యం చెప్తూనే ఉన్నాం. గడపలోకి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో ఆ కుటుంబాలకే మేము చెప్పారు, శ్వేతపత్రాలు ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం ఇది అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా శ్వేతపత్రాలు రెడీ చేస్తోంది. ఈరోజు క్యాబినెట్ లో ఒక 5 డెసిషన్స్ కి సంబంధించి యాక్సెప్టెన్సీ కూడా తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పోలవరం వెళ్ళి పోలవరం మీద అబద్ధాలు చెప్పొచ్చిన తర్వాత వారు రిలీజ్ చేసేటటువంటి పత్రాల్లో నిజమెంత దాగుంటుంది? నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా అక్రమమైన నిర్మాణంలో ఉండి సక్రమ నిర్మాణాల గురించి వారు మాట్లాడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలా? ఒక తప్పుడు విధానంలో అనుమతులు లేకుండా కట్టినటువంటి ఒక భవనాన్ని కూల్చితే ఆ రోజు పెద్ద ఎత్తున
ప్రజావేదిక కూల్చారన్నారు. పేరుకే అది ప్రజావేదిక. దానిలో జరిగిన కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లాగా వాడి తెలుగుదేశం మీటింగ్లు పెట్టారు. దానిలో గవర్నమెంట్ మీటింగ్స్ కూడా పెడితే పెట్టుండొచ్చు, కానీ నువ్వు ఒక ప్రజావేదిక అని పేరు పెట్టి ప్రజల కోసం నిర్మించినటువంటి దానిలో ప్రైవేట్ మీ పార్టీకి సంబంధించిన మీటింగ్లు ఎందుకు పెడతారు? ఎలా పెడతారు? వివిధ జిల్లాలకు సంబంధించిన మీటింగులు దానిలో కండక్ట్ చేసింది వాస్తవం. అలాంటి ఒక అక్రమమైన కట్టడాన్ని, అలా మీరు దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి కట్టడాన్ని కూలిస్తే ఇన్ని విధాల విషాన్ని చిమ్మి మీరు ఈ జనాలలోకి దాన్ని తప్పుడు విధంగా తీసుకెళ్ళిన మీరు ఇవాళ అన్ని అనుమతులు ఉండి సక్రమంగా కట్టిన బిల్డింగులను కూల్చివేస్తుంటే ప్రసారాలు చేసేటటువంటి టీవీ ఛానల్స్ని నిషేధం విధిస్తున్నటువంటి మీరు ఇక ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారని అడుగుతున్నాం. ప్రభుత్వాలు మీడియా గొంతు నొక్కేద్దాం అనుకుంటే అలా నొక్కేద్దాం అనుకున్న ప్రభుత్వాల పరిస్థితి ఏంటో చాలా చూసాం, కానీ రేపు జరిగేది అదే చూసాము.